హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో సమ్మర్లో అందరికీ ఎంతో ఇష్టమైన కర్రీ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 1 కప్పు కందిపప్పుని ఇలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి అవి కలర్ చేంజ్ అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయండి. ఆనియన్ మగ్గడం కోసము చిటికెడు సాల్ట్ వేసి కలిపి ఇలా మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం పుదీనా వేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఆనియన్ అందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆనియన్స్ అనేవి ఇలా మగ్గిపోయాయి. అప్పుడు మనము ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కందిపప్పుని అందులో వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత తగినంత కారము, రుచికి తగినంత కారము, రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపేయండి. ఉప్పు కారం వేసిన తర్వాత పప్పు అనేది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసుకోండి. కారం ఉప్పు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు అనేది ఉడికిపోతుందండి. మామిడికాయ ముక్కలు ఉడికిపోయిందంటే పప్పు రెడీ అయిందని అర్థము. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. టేస్టీ మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.